మూడో ప్రపంచ యుద్ధం ఏ క్షణమైనా మొదలు కావచ్చు. ఇది ఎవరో చెబుతున్నటువంటిది కాదు. ఈ బ్రసెల్స్ కి చెందినటువంటి ఐసీజీ ఇంటర్నేషనల్ క్రైమ్ గ్రూప్, అలాగే న్యూయార్క్ కి చెందినటువంటి కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్, ఈ రెండు గ్రూపులు చెబుతున్నటువంటి నివేదికలు ఏంటంటే ప్రపంచంలో 2026లో జరిగేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలని 10ని గుర్తించాయి. ఈ 10 ప్రాంతాల్లో ఇప్పటికే వెనిజువెలా ఆ ఉద్రిక్తత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమెరికా చేసినటువంటి దాడితో ఇప్పుడు నికోలస్ మదురో ఆయన భార్య ఇద్దరు కూడా అమెరికా నిర్బంధంలో ఉన్నారు. కానీ వెనిజులా ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు. కానీ మొత్తానికైతే వెనిజులాకి మిత్ర దేశాలుగా ఉన్నటువంటి చైనా, రష్యా, ఈ రెండు దేశాలు అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. అలాగే కిమ్ కూడా ఇప్పటికే వార్నింగ్ కూడా ఇస్తున్నాడు అమెరికాకి, ట్రంప్కి. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధానికి ఎంతో దూరంలో లేము. లేదా అనుకుంటే అలాంటి యుద్ధాన్ని తలపించేటటువంటి యుద్ధాలు 2026లో మనం చూడొచ్చు అని ఇప్పుడు ఈ రెండు గ్రూపులు కూడా చెప్తున్నాయి. ఇప్పటికే గత 4 సంవత్సరాలుగా, ఈ ఫిబ్రవరి వస్తే 4 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఈ యుద్ధం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. చివరికి ఇజ్రాయెల్, హమాస్ ఈ రెండు ఆపేయి గాని ఇక్కడ రష్యా, ఉక్రెయిన్ మాత్రం ఆగడం లేదు. మరొక వైపు కిమ్ బాలిస్టిక్ క్షిపణుల్ని ఎవరికి ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండానే పరీక్షిస్తున్నాడు. పైగా దక్షిణ కొరియాని భయపెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా, దక్షిణ కొరియా రెండూ కూడా ఏకమై ఏదో ఒకటి చెయ్యాలన్న విధంగా దక్షిణ కొరియా అమెరికా మీద అయితే ఒత్తిడి తీసుకొస్తుంది. కిమ్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాడు. మా మిత్ర దేశమైనటువంటి వెనిజువెలా మీద దాడి చేయడమే కాకుండా ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం అనేది యుద్ధ వాతావరణం తీసుకురావడమే. బహుశా మీకు తెలియదేమో, అణ్వాయుధాలు లేనటువంటి దేశాల మీద కాదు, మాలాంటి అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల మీద మీ దాడి చేయగలగాలి అంటూ అమెరికాకి డైరెక్ట్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు తన యొక్క న్యూస్ పత్రికల ద్వారా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా మరికొన్ని దేశాలు ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లో నిండిపోతున్నాయి. అందులో సిరియా మీద ఒకవైపు ఇజ్రాయెల్, మరొక వైపు టర్కీ, ఈ రెండు దేశాల జోక్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటికే సిరియా అంతర్యుద్ధంలో ఉంది. ఇజ్రాయెల్ ఏమొచ్చేసి ఎప్పుడు యుద్ధాలతోనే ఉంటుంది. టర్కీ ఏమొచ్చేసి ఇందులో జోక్యం చేసుకుంటుంది చాలా రోజుల నుంచి. ఆ యొక్క భూభాగాల విషయంలో ఎప్పుడైనా సరే ఈ 3 ప్రాంతాలకి యుద్ధాలు వస్తూనే ఉంటాయి. ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అది 2026లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే హిజ్బుల్లా కూడా లెబనాన్లో ఏ పొరపాటు జరుగుతుందా అని చూస్తున్నాయి. అవి ఏమాత్రం చిన్న తేడా వచ్చినా అక్కడ తీవ్రమైనటువంటి యుద్ధానికి దారితీసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. లెబనాన్ కూడా ఇంచుమించు ఇరాన్ పెంచి పోషించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ. ఇకపోతే ఆఫ్రికాలో సూడాన్ ఇప్పటికే అంతర్యుద్ధాలతో కొన్ని వేల మందిని పోగొట్టుకుంటుంది. రోజుకి కొన్ని వందల మంది చంపుకుంటున్నారు అక్కడ సూడాన్లో మత ఘర్షణలు జరుగుతాయి, ఆర్థిక ఘర్షణలు జరుగుతాయి, రాజకీయ ఘర్షణలు కూడా జరుగుతాయి. దీనికి తోడు ఇథోపియా, ఎరిట్రియా సరిహద్దు వివాదాలు కూడా ముదిరిపోతున్నాయి. అది కనుక ముదిరితే యుద్ధంలోకి దిగాల్సిందే. అంతర్యుద్ధము చేయాలి, అలాగే ప్రచ్ఛన్న యుద్ధం కూడా చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో సూడాన్ ఉంది. మరొక వైపు మయన్మార్లో ఇప్పటికే అంతర్యుద్ధం మొదలైంది. దీనివల్ల కొన్ని లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. సైనిక పరిపాలన మరొక వైపు, తిరుగుబాటుదారుల పరిపాలన ఒకవైపు. సైనిక పరిపాలనకి ఏమొచ్చేసి చైనా సపోర్ట్ చేస్తుంది. ఈ తిరుగుబాటుదారులు ఏమొచ్చేసి ప్రజల మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు. ఎక్కడికక్కడే ప్రజల యొక్క జీవితాలు అక్కడ నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మయన్మార్ ఉంది. మయన్మార్లో కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇకపోతే చైనా, తైవాన్. ఈ తైవాన్ని కాపాడుకోవడానికి ఒకవైపు అమెరికా, మరొక వైపు జపాన్, అలాగే భారతదేశానికి కూడా తైవాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తైవాన్ని ఏ క్షణమైనా సరే కలుపుకోవడానికి చైనా ప్లాన్ చేస్తుంది. చైనాను కలుపుకుంటే చైనాకి అనేక లాభాలు. భారతదేశానికి నష్టం, అమెరికాకి నష్టం, జపాన్కి నష్టం. అలాగే ఆ సముద్ర జలాల్లో ఇది విచ్చలవిడిగా నౌకాయానం చేసుకోవచ్చు, ఎటువంటి అడ్డంకులు ఉండవు. కానీ తైవాన్ మాత్రం చైనాలో కలిసిపోతే మనకి తీవ్రంగా నష్టం జరుగుతుంది. అమెరికాకి ఏదైనా నష్టమే, కానీ భారత్ కూడా నష్టమే. దీనివల్ల తైవాన్ని కాపాడుకోవడం అందరికీ ఆవశ్యం. ఎందుకంటే మనకి సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఈ సిప్పులు కావచ్చు, అన్నీ ఇప్పుడు మనం అక్కడి నుండే తీసుకుంటున్నాం. అలాగే టెక్నాలజీ కూడా మనకి ఇస్తానంటుంది. సెమీ కండక్టర్లు ఫ్యాక్స్కాన్ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు, అంటే ఈ తైవాన్కి చెందినటువంటి సంస్థలతోనే ఇప్పుడు మనం ఇక్కడ ఈ యొక్క ప్లాంట్లు రెడీ చేస్తున్నాం, ఈ సెమీ కండక్టర్. ఇలాంటి పరిస్థితుల్లో తైవాన్ని అక్కడ స్వాధీనం చేసుకుంటే మనకు మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, కంప్యూటర్ కావాల్సినటువంటి ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా ఆగిపోతుంది. అది విపరీతమైనటువంటి ధరల పెరుగుదలకు ఊతమిస్తుంది. భారతదేశంలో అప్పుడు మళ్ళీ విపరీతమైనటువంటి ఆర్థిక అలజడి మొదలవుతుంది. కేవలం మన దేశం మాత్రమే కాదు, అనేక దేశాలు తైవాన్ మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి సమస్యలు రాకూడదనే
మరో 2-3 సంవత్సరాల్లో పూర్తిగా మనమే తయారు చేసుకునే విధంగా ఫ్యాక్స్కాన్ లాంటి సంస్థలతో మనం ఇప్పటికే సంయుక్తంగా నిర్మించడానికి ప్లాన్లు చేస్తున్నారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో సెమీ కండక్టర్ ప్లాంట్లను అయితే నిర్మిస్తుంది భారత ప్రభుత్వం. కానీ ఈలోగా తైవాన్ని ఎలాగైనా సరే కలిపేసుకోవాలని చైనా చూస్తుంది. అంటే అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు మొదలైపోయాయి, యుద్ధ వాతావరణం మొదలైపోయింది. మొన్న కూడా చైనా వారం రోజులు అక్కడే తన యొక్క యుద్ధ విమానాల్ని, హెలికాప్టర్లని, అలాగే క్షిపణుల్ని అన్నింటిని మోహరించి అలాగే ప్రయోగాలు కూడా చేసింది. కాబట్టి మన పక్కన ఇంత యుద్ధ వాతావరణం ఉంది. పైగా ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్, భారతదేశం బంగ్లాదేశ్, భారతదేశం చైనా. చైనా మనతో స్నేహం చేస్తోంది కానీ ఒకవైపు సరిహద్దుల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంది. మాట మాటికి అరుణాచల్ ప్రదేశ్ నాదే నాదే అని మ్యాప్లు కూడా విడుదల చేస్తుంది. అలాగే చైనా, రష్యా ఒకవైపు వెనిజులాకి ఇవి మిత్ర దేశాలు, కానీ కొన్ని దీవులు మాత్రం తనలో కలిపేసుకుంది చైనా. ఆ విధంగా మ్యాప్లు విడుదల చేసి అటు రష్యాతో కూడా ఇది చేస్తుంది. కానీ ఈ 2 దేశాలకు ఎప్పటికీ కూడా పెద్దగా ఉద్రిక్తత పరిస్థితి అయితే రాకపోవచ్చు. దీనంతటికీ ప్రధాన కారణమైనటువంటి అమెరికాను మాత్రం మిగతా దేశాలు వదిలేస్తాయా? ఆ దేశాలు కూడా ఏదో ఒక క్షణం ఏదో ఒక విధంగా దాడులు చేస్తూనే ఉంటాయి. అమెరికా మీద విద్యుత్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ వీటి మీద సైబర్ దాడులు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అమెరికాని నేరుగా కొట్టలేకపోతే ఇలాంటి దాడులు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అమెరికాకి ఈ విషయం తెలుసు. అయినా సరే తలను కొట్టేవాడు ఒకడు ఉంటే తాడిని కొట్టేవాడు ఒకడు ఉంటాడు. కాబట్టి అమెరికా కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ దాడులు ఎదుర్కోవాల్సిందే. అమెరికా ఒక వెనిజులా మీద మాత్రమే కాదు, ఇప్పటికే మరో 3 దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు హూతీలు, మరొక వైపు హైతీల మీద, మరొక వైపు మెక్సికో మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా ఇప్పుడు ఇందులో భాగం. ఇలా అన్ని దేశాల మీద కూడా అమెరికా ఆధిపత్యం చెలాయిస్తుంది. అలాగే దారికి రానటువంటి వారి మీద ఇలా దాడులు చేస్తుంది. కాబట్టి ఇక్కడ వలసవాదం ఎక్కువైపోతుంది. అక్రమ వలసదారులు ఎక్కువగా పెరిగిపోతున్నారు అమెరికాలో. ఎటు చూసినా అక్రమ వలసదారులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చేస్తున్నటువంటి ఈ యొక్క అరాచకాలు కూడా ప్రపంచం గుర్తిస్తుంది. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఏవైనా సరే జతకట్టి అమెరికా మీద దాడి చేయకపోయినా ఏదో ఒక విధంగా ఒత్తిడి అయితే తీసుకొస్తాయి. నాటో దేశాలు కూడా ఇప్పుడు అమెరికా విధానంతో విపరీతంగా రెచ్చిపోతున్నాయి. అసలు ఐక్యరాజ్య సమితి ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం ఉంది. అసలు ఐక్యరాజ్య సమితి మీద రోజు రోజుకి విలువ కూడా పోతుంది. మనం ఇంకా ఇక్కడ ఒక విషయం చూసుకుంటే అమెరికా కూడా ఇప్పుడు దాదాపు ఒక 15-16 లక్షల కోట్ల రూపాయలతో ఈ గోల్డెన్ డోమ్ ఏదో తయారు చేసుకుంటుంది. అంటే ఐరన్ డోమ్. తనని తాను రక్షించుకోవడానికి ఈ ఐరన్ డోమ్ని ఎందుకు ప్రిపేర్ చేసుకుంది అని అనుకుంటే ఈరోజు మనం ఈ దాడులు చూస్తే అర్థమైపోతుంది. ఈ హైపర్సోనిక్ మిసైళ్ల ద్వారా ఎలాగైనా సరే రక్షించుకోవాలని అది అప్పుడు అనుకుంది. ఖచ్చితంగా మన మీద ఏదో ఒక రోజు మన మీద కూడా దాడులు చేస్తారనే ఉద్దేశంతో అమెరికా ముందస్తుగా ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తుంది. ట్రంప్కి అతను ఏ దేశాల మీద దాడులు చేస్తాడో ముందే తెలుసు. కాబట్టి ఆ దాడుల నుంచి మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఐరన్ డోమ్ ఉండాలి. దానికోసం ఇప్పుడు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇంచుమించు దీనికోసం 180 నుంచి $200 బిలియన్ ఖర్చు పెట్టబోతుంది అమెరికా. ఎందుకు ఇన్ని దేశాల మీద దాడులు చేస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా మిసైల్ దాడులు చేస్తారు. ఈ హైపర్సోనిక్ మిసైల్ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇంకా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అప్డేట్ టెక్నాలజీ ఉండాలి. అందుకే ఐరన్ డోమ్ని అదైతే పెట్టుకుంటుంది. అంటే ఇదంతా పక్కా ప్లాన్ తోటే జరుగుతుంది అన్నమాట.